సింధు నదిలో నీళ్లు పారకపోతే భారతీయుల రక్తం పారిస్తాం. సింధు నదిపై డ్యాం కడితే 10 మిసైల్తో కూల్చేస్తాం. సింధు జలాల్లో ఒక్క బొట్టి నీరు ఆపినా భారత్తో యుద్ధమే. పాకిస్తాన్ పనికి మాలిన పాలకులు చేతకాని సైన్యాధిపతి నుంచి మళ్లీ వినిపించిన ఉత్తర కుమార ప్రగల్భాలు ఇవన్నీ. వాటన్నిటికీ ఎర్రకోట సాక్షిగా కౌంటర్ ఇచ్చారు ప్రధాని. నీళ్లు రక్తం కలిసి పారవని క్రిస్టల్ క్లియర్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా భారత్ లక్ష్యంగా మరొక మాట తూరిన సింధూర్ను మించిన విధ్వంసం తప్పదనే సంకేతాలు పంపారు. ఇంతకు సింధు జలాలపై పవర్ఫుల్ స్పీచ్తో మోడీ ఏం చెప్పాలనుకున్నారు? భారత్ నిర్ణయంతో పాక్ ఎడారిగా మారడం ఖాయమేనా? వాచ్ దిస్. ఎర్రకోట నుంచి ఉగ్రదేశం పాక్కు మరో స్ట్రాంగ్ వార్నింగ్. నీళ్లు రక్తం కలిసి పారవని ఉగ్రదేశం పాకిస్తాన్కు సందేశం. పాకిస్తాన్ న్యూక్లియర్ బెదిరింపులకు మోడీ మాక్ కౌంటర్. और मैं ये बताना चाहता हूं आज दुश्मन को कि अगर तुम हमारा पानी बंद करने की धमकी देते हो तो ये बात जहन में रखना कि पाकिस्तान की एक बूंद भी तुम पाकिस्तान से छीन नहीं सकते. उस खुदाए बुजुर्गों बरतर की कसम है कि अगर तुमने ये हरकत की तो दोबारा तुम्हें वो सबक सिखाएंगे कि तुम कानों को हाथ लगाओगे पाकिस्तान का तुम कभी भी. ఇది సింధు జలాలపై ఇటీవల పాక్ ప్రధాని చేసిన ఆవేశపూరిత ప్రసంగం. భారత్ను దుష్మన్ అంటూ రెచ్చిపోయిన షరీఫ్ సింధు జలాల విషయంలో యుద్ధానికైనా సిద్ధమన్నాడు. తమకు రావలసిన నీటిలో ఒక్క చుక్కను కూడా మన దేశానికి ఇవ్వడట. తమకు దక్కాల్సిన నీటిని నిలిపేస్తే ఆ చర్యలను యుద్ధానికి సంకేతంగా భావిస్తాడట. పాకిస్తాన్కు చెందాల్సిన నీటిని అడ్డుకునే సాహసం చేస్తే భారత్కు మళ్లీ గుణపాఠం నేర్పుతామంటూ రెచ్చిపోయాడు. సింధు జలాలపై ఇటీవలే పాక్ ఆర్మీ చీఫ్ హద్దుమీరాడు. సింధు నదిపై భారత్ డ్యాం నిర్మిస్తే 10 క్షిపణులతో పేల్చేస్తామని నోటికొచ్చింది పేలాడు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి బిలావల్ భుట్టో సైతం ఇవే పిరికి పంద ప్రేలాపనలు చేశాడు. సింధు ఒప్పందం నిలిపివేత కొనసాగితే యుద్ధం తప్ప మరో మార్గం లేదని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికాడు. పాకిస్తాన్ పాలకుల పిచ్చికోతలకు భారత విదేశాంగ శాఖ కూడా అదే స్థాయిలో బదులిచ్చింది. కట్ చేస్తే ప్రధాని మోడీ సైతం నీళ్లు రక్తం కలిసి పారవని ఎర్రకోట సాక్షిగా తేల్చేశారు. मेरे प्यारे देशवासियों, भारत ने तय कर लिया है खून और पानी एक साथ नहीं बहेंगे. अब देशवासियों को भली भांति पता चला है कि सिंधु का समझौता कितना अन्यायपूर्ण है, कितना एक तरफा है. भारत से निकलती नदियों का पानी दुश्मनों के खेत को सींच रहा है. సింధు జలాల ఒప్పందంపై మోడీ మాక్ కౌంటర్ ఇది. నీళ్లు రక్తం కలిసి ప్రవహించబోవని మళ్లీ చెబుతున్నా. సింధు జలాల ఒప్పందం విషయంలో నో మోర్ డిస్కషన్స్. భారత భూభాగానికి సింధు జలాల్ని మళ్లించాలన్న ఆలోచనలను ఏ మార్పు ఉండదు. నీళ్లు లేని ప్రాంతాలకు వాటిని తరలిస్తాం. ఆ జలాలపై సర్వహక్కులు భారత్వి, మన రైతులవి మాత్రమే. ఒప్పందం పునరుద్ధరణ జరిగే ప్రసక్తే లేదు. చర్చలు కూడా ఉండబోవని పాకిస్తాన్కు ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ఉగ్రదేశానికి అప్పుడే మరో వార్నింగ్ కూడా ఇచ్చారు. ఉగ్రవాదాన్ని సమర్థించే వారిని వేరువేరుగా చూడబోమని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. న్యూక్లియర్ బెదిరింపులకి భారత్ భయపడదనే విషయం తేల్చి చెప్పామని, శత్రుముక్కలను ఎప్పుడు ఎలా మట్టుబెట్టాలో సైన్యం నిర్ణయిస్తుందని అన్నారు. లక్ష్యాన్ని చేరే సమయాన్ని కూడా సైన్యమే డిసైడ్ చేస్తుందని స్పష్టం చేశారు. न्यूक्लियर ब्लैकमेल लंबे अरसे से चलाया, अब वो ब्लैकमेल नहीं सहा जाएगा. आगे भी अगर दुश्मनों ने ये कोशिश जारी रखी, हमारी सेना तय करेगी. सेना की शर्तों पर, सेना जो समय निर्धारित करे उस समय पर, सेना जो तौर तरीके तय करे उस तौर तरीके से. నిజానికి సింధు జలాల విషయంలో పాకిస్తాన్ పాలకులు ఒకలా,
ఆ దేశ విదేశాంగ శాఖ మరొకలా స్పందిస్తున్నారు. పాక్ పాలకులు యుద్ధం తప్పదంటుంటే ఆ దేశ విదేశాంగ శాఖ మాత్రం బాబాబు నీళ్లివ్వండి అంటూ బతిమలాడుకుంటోంది. సింధు జలాల సరఫరాను తిరిగి పునరుద్ధరించాలని ఆ దేశ విదేశాంగ శాఖ తాజాగా భారత్ను కోరింది. ఈ ఒప్పందాన్ని నమ్మకంగా న్యాయబద్ధంగా కొనసాగించాలని కోరుతున్నట్టు తెలిపింది. 1960లో కుదిరిన సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో పాకిస్తాన్కు నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. పాక్లోని జలాశయాల్లో నీటి మట్టం దారుణంగా పడిపోయింది. ఇక వాటి నుంచి నీటిని తీసుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. 2024తో పోలిస్తే సింధు బేసిన్లో నీటి ప్రవాహం 15% తగ్గింది. వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన రైతులకు ఖరీఫ్లో మరిన్ని కష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. భారత నిర్ణయంతో 21% నీటి కొరత ఏర్పడుతుందని పాక్ అంచనా వేసింది. ఈ క్రమంలోనే అక్కడి పాలకులు యుద్ధ ప్రస్తావనతో రెచ్చిపోతుంటే ఆ దేశ విదేశాంగ శాఖ మాత్రం కాళ్ల బేరానికి వస్తోంది. భారత్ను దుష్మన్ అంటూ రెచ్చిపోతున్న షరీఫ్కు అర్థం కాని ఓ పాయింట్ ఏంటంటే, సింధు జలాల విషయంలో భారత్ ఎప్పుడూ నిర్ణయం తీసేసుకుంది. ఉగ్రవాదంపై పాకిస్తాన్ తీరు మారే వరకు ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని మోడీ ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోడీ అయితే సింధు జలాల డీల్ కొనసాగే అవకాశమే లేదని తేల్చేశారు. పైగా అణు బెదిరింపులకు దిగితే ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ చేయడం ఖాయమనే మెసేజ్ పంపించారు. శత్రువుల్ని ఎప్పుడు ఎలా మట్టుబెట్టాలో సైన్యమే డిసైడ్ చేస్తుందని చెప్పడం ద్వారా ఇప్పటికీ త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పకనే చెప్పారు. ఇలాంటి సమయంలో తోకజాడిస్తే ఆపరేషన్ సింధూర్ను ఎక్కడ ఆపారో అక్కడే స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అదే జరిగితే ఈసారి వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ భూతద్దంలో వెతికినా కనిపించదు.